సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు స్వతహాగా పరీక్షలపై దృష్టి పెట్టాలని, అనైతిక చర్యలకు పాల్పడవద్దని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా కొమురోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షల ఇన్విజిలేటర్లతో కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, పరీక్షల డిపార్ట్మెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్ సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, ఏ టైంకు పరీక్ష హాల్కు రావాలి, పరీక్ష ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించేలా మార్గదర్శకాలను సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకర్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ కెవి కిరణ్ కుమార్లు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కట్టుదిట్టంగా ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం వారికి పరీక్షలు జరుగుతున్నాయని, సోమవారం 23వ తేదీన ఇంటర్ మొదటి సంవత్సరం వారికి, మంగళవారం 24వ తేదీన ఇంటర్ రెండవ సంవత్సరం వారికి పరీక్షలు మొదలవుతాయి తెలిపారు. జూనియర్ కళాశాల కొమురోలు, ఈ కళాశాలకి నన్ను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా నియమించారు. మై నేమ్ ఈజ్ కేవి కిరణ్ కుమార్, జేఎల్ ఇన్ కెమిస్ట్రీ. ఈ కొమురోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని వసతులతో పాటు ముఖ్యంగా టాయిలెట్స్, సీసీ కెమెరాస్ మరియు మెడికల్ ఫెసిలిటీ, దాంతోపాటు చక్కని వాతావరణంలో పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తరగతి గదులు లైటింగ్తో, దాంతోపాటు పిల్లలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పరీక్ష సమయంలో హడావుడిగా రాకూడదు. మీరు ఇంటి దగ్గర తినేసి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కి 8 కల్లా వచ్చేస్తే మేము 8:30కి లోపలికి అలౌ చేస్తాం. చక్కని వాతావరణంలో ఇక్కడ పరీక్ష నిర్వహించబడుతుంది. అలాగనే పిల్లలు బాగా చదువుకొని రావాలను. సో ఓకేనా. ప్రభుత్వ జూనియర్ కళాశాల కొమురోలు నందు ఫిబ్రవరి 23, 2026 నుంచి మార్చి 18, 2026 వరకు పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు. ఈ పబ్లిక్ పరీక్షలను సీసీ కెమెరాల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. సీసీ కెమెరాలను ఇంటర్మీడియట్ బోర్డు వారు స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్లో 280 మంది, సెకండ్ ఇయర్లో 245 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీస్ అండ్ మెడికల్ కిట్ ఏర్పాటు ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలు రాసే ఏర్పాటు కలిగిస్తున్నాం. విద్యార్థులు ఉదయాన్నే 8:30కి లోపలికి అలౌ చేస్తాము. 8:30 లోపలికి రావాల్సిందిగా, 8:30 నుంచి వారి ఊర్ల నుంచి ఇన్ టైంలో వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రశాంతంగా పరీక్షలు రాసే ఏర్పాట్లన్నీ మేము కల్పిస్తున్నాం. నేను ఇక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నాను, చీఫ్ సూపరింటెండెంట్గా డ్యూటీలు చేస్తున్నాను. నాతో పాటు తుర్మిల కళాశాల నుంచి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గారు కిరణ్ కుమార్ గారు మనకి అలాట్ చేయడం జరిగింది. సార్ కొన్ని వివరిస్తారు.